దశావతారాలలో 5వ అవతారమైన వామన అవతారం గురించి చెప్తాను వినండి. ప్రహ్లాదుడి యొక్క మనవడు బలిచక్రవర్తి. రాక్షసుల వంశంలో పుట్టినప్పటికీ దానం ధర్మం ఉన్న గుణాల వల్ల మహాదాతగా పేరు పొందాడు. కానీ అసురులకు రాజుగా ఉండి ఇంద్రలోకంపై కన్ను వేశాడు. దాన్ని దక్కించుకోవడం కోసం అశ్వమేధ యాగాలు మొదలుపెట్టాడు. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి అడగగా తాను అదితి కడుపున పుట్టి ఇంద్రలోకం తిరిగి ఇప్పిస్తానని చెప్పి వామనుడిగా జన్మిస్తాడు. 99 యాగాలు పూర్తి చేసి చివరి యాగం పూర్తి చేస్తుండగా వామనుడు వెళ్లి బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడుగుతాడు. అవన్నీ విష్ణుమూర్తి లీలలే అని తెలుసుకున్న శుక్రాచార్యుడు ఆ దానం ఇవ్వకుండా ఆపేస్తాడు. కానీ దానగుణాలు కలిగిన బలిచక్రవర్తి 3 అడుగులు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి వామన అవతారంలో పెద్ద రూపంగా మారి 1 అడుగుని భూమిపై 2వ అడుగుని స్వర్గలోకంపై పెట్టగా 3వ అడుగు ఎక్కడ పెట్టాలో అర్థం కాని వామనుణ్ణి తన తలపై పెట్టమని చక్రవర్తి కోరాడు. తలపై అడుగు పెట్టగానే బలిచక్రవర్తి పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. తన దానగుణాలను మెచ్చి పాతాళ లోకానికి రాజును చేస్తాడు.